ఓం నమో వెంకటేశాయ. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. నిన్న మధ్యాహ్నము 1 గంటకు ఈ రోజుకి సంబంధించి 12,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు, అలాగే 3,000 శ్రీవారి నడక మార్గం టోకెన్లు తిరుపతిలోని విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో విడుదల చేశారండి. శ్రీవారి నడక మార్గం టోకెన్లు మటుకు కేవలము భూదేవి కాంప్లెక్స్లో విడుదల చేస్తారు. ఇవన్నీ కూడా సాయంత్రము 5 గంటల కల్లా అయిపోయాయి. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఎంత తొందరగా టికెట్లు అయిపోతున్నాయో. అలాగే తక్కువ టికెట్లు విడుదల చేశారు కాబట్టి ఇంకా తొందరగా కూడా అయిపోయాయి. మధ్యాహ్నం 1 గంటకే విడుదల చేశారు. గతంలో అయితే మీ అందరికీ సాయంత్రం 4 గంటలకి 3 గంటలకి విడుదల చేసేవారు. ఇప్పుడు 1 గంట తర్వాతే విడుదల చేస్తున్నారు. దయచేసి ఈ విషయం మీరు గమనించి రానున్న జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ దర్శనం టికెట్లు లేని వారు ఒకరోజు ముందుగా మధ్యాహ్నం 1 గంట కల్లా తిరుపతిలో చేరుకుంటే మీకు మరుసటి రోజుకి సంబంధించి నడక మార్గం టోకెన్స్, అలాగే సర్వదర్శన టోకెన్లు లభిస్తాయి. అలాగే అలిపిరి నడక మార్గము, శ్రీవారి నడక మార్గం వారికి టోకెన్లు ఇవ్వట్లేదు. ఒకరోజు ముందుగానే వచ్చి అలిపిరి వారైతే ఈ 3 చోట్ల ఎక్కడైనా తీసుకోవచ్చు. శ్రీవారి నడక మార్గం వారైతే మీరు కేవలము భూదేవి కాంప్లెక్స్లో మాత్రమే తీసుకోగలరు. ఇక నిన్నటి రోజు స్వామి వారిని మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ 73,000 మంది మాత్రమే దర్శనం చేసుకున్నారు. భక్తుల రద్దీ అనేది కాస్త తగ్గింది. దర్శనం కూడా మీ అందరికీ 2-3 గంటల్లోనే టికెట్ ఉంటే అయిపోతుంది. సర్వదర్శనం వాళ్ళైతే 4 నుంచి 5 గంటల్లో దర్శనం అయిపోతుంది. అలాగే ఏ టికెట్ లేకుండా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి వెళ్తే మీకు 7 నుంచి 8 గంటల్లో దర్శనం అయిపోతుంది. అలాగే అక్టోబర్ నెలకు సంబంధించి అన్ని రకాల దర్శన టికెట్లు విడుదలయ్యాయి. దానికి సంబంధించి నేను వీడియో కూడా చేశాను. అలాగే మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ కూడా మీకు అన్ని లింకులు నేను పెట్టాను. ఓకేనా? కమెంట్ సెక్షన్లో అప్డేట్ ఇచ్చాను, ఒకసారి అక్కడ జాయిన్ అవ్వండి. అలాగే సెప్టెంబర్ వరకు అన్ని టికెట్లు అయిపోయాయి. ఒకవేళ మీకు ఏమైనా టికెట్ ఉండి లేకుండా ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి, నేను మీ అందరికీ సమాధానం చెప్తాను. ఓకేనా? మరి నేను ఈ వీడియో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.